హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరసంజు. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మంచి మంచి కంటెంట్ మీకు ముందుకు తీసుకొని వస్తూనే ఉంటాను. సో ముందుగా మీ అందరికీ కూడా శ్రావణ మాసం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మీరందరూ కూడా చాలా బాగా వ్రతం చేసుకున్నారు అని అనుకుంటున్నాను. మేము కూడా చాలా హెక్టిక్ వర్క్స్ ఉన్నా కూడా మనకి దేవుడి బ్లెస్సింగ్స్ లేకపోతే ఎలా చెప్పండి. అందుకే ఎంత పని ఉన్నా కూడా కొంచెం టైం తీసుకొని, దట్ టు ముందు రోజు ఆగస్ట్ 15th రావడం వల్ల యాంపుల్ ఆఫ్ టైం దొరికింది. సో అలా మేము కూడా ప్లాన్ చేసాము. సో ఈ వీడియోలో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఎలా డెకరేట్ చేసుకున్నాము అండ్ మా వరలక్ష్మి వ్రతము వ్లాగ్ అన్నమాట. ప్లీజ్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఆగస్ట్ వచ్చిందంటే చాలు ఫుల్ ఆన్ సెలబ్రేషన్స్ ఉంటాయి మాకైతే. ఎందుకంటే ఫస్ట్ బర్త్డేస్ తోటి స్టార్ట్ అవుతుంది మా మంత్ అయితే. దెన్ లేటర్ ఆన్ వినాయక చవితి అన్నీ కూడా ఇంకా స్టార్ట్ అవుతాయి కదా ఫెస్టివల్స్. సో దానికి ముందు ప్రయర్ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో నాకు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ అసలు ఎంత లాగింగ్ అనిపిస్తుందో, సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ అంత స్పీడ్గా అయిపోయింది అనిపిస్తుంది. సో ఇక్కడైతే బేసిక్గానే అందరూ చేస్తున్నట్టే మేము కూడా శారీ అయితే సెలెక్ట్ చేసేసుకొని దానికి ప్లీటింగ్స్ పెట్టేసామన్నమాట. దెన్ అమ్మవారి బాడీకి వచ్చేసి మేము ఒక ప్రోటీన్ పౌడర్ డబ్బా ఉందన్నమాట. సో ఒకటి ఉంటుంది కదా, టెల్ మీ యు ఆర్ ఏ ఫ్రమ్ మిడిల్ క్లాస్ పర్సన్ వితౌట్ టెల్లింగ్ దట్ యు ఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ అని చెప్పేసి. సో అలాంటిదే అనమాట. ఇలాంటివి మమ్మీస్ అసలు ఇంత మంచి డబ్బాలు పడేయరు కదా. సో అలా తీసి పెట్టిన డబ్బాలు మొత్తం బియ్యం వేసామన్నమాట. ఎందుకంటే కొంచెం గ్రిప్ వస్తుంది, వెయిట్గా ఆగుతుంది అని చెప్పి. సో ఆ ప్రోటీన్ పౌడర్ డబ్బా వచ్చేసి బాడీ లాగా అనుకుంటున్నాము. దానిపైన కలశం పెట్టేసి దానికి టెంకాయ నిలబెట్టేసి అండ్ ముఖావళి కూడా సెట్ చేద్దామని చెప్పేసి ప్లాన్. సో ఫస్ట్ అయితే ఈ రెండు కలశమును ఈ ప్రోటీన్ పౌడర్ కదలకుండా ఉండడానికి డబల్ సైడెడ్ టేప్ వేస్తున్నాను. సో దట్ స్టాండర్డ్గా మనకి స్టిక్ అయిపోతుంది, మనకి టెన్షన్ కూడా ఉండదు కదులుతుందేమో అని చెప్పేసి. నాకైతే ఈ రెడీమేడ్ అమ్మవారి ఫేస్ అండ్ ఆల్సో బాడీ ఇవన్నీ ఉంటాయి కదా, అవి నాకు అసలు నచ్చవు. ఎందుకంటే ప్రతిసారి ఇంకా అదే అదే అన్నట్టు ఉంటుంది కదా. నాకు ఇలా చేసుకుంటేనే, కలశం అవన్నీ పెట్టి చేసుకుంటేనే చాలా చాలా ఇష్టం అనమాట. అండ్ హ్యాండ్స్ అవి కూడా ట్రై చేసా కానీ నాకు అంత సెట్ అయినట్టు అనిపించలేదు. సో అందుకు ఇక్కడ ఒక స్టిక్ అయితే దానికి టై చేసేసి కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అసలు ఎంత హెక్టిక్ ఉండిందంటే వర్క్స్, ఒక పక్క మా వర్క్స్, తర్వాత పెళ్ళిళ్ళు అయితే అమ్మ బాబాయ్ మామూలుగా లేవు. ఒకటే రోజే మేము 2-3 మ్యారేజెస్ ఉండిండే. ఎవరిది మిస్ చేయలేము, బట్ ఏం చేయాలి, తప్పలేదు. సో వీలైనన్ని అటెండ్ అవ్వగలిగామన్నమాట. అండ్ మధ్యలో ఆగస్ట్ 15th అయితే నిజంగా సేవియర్ లాగే వచ్చింది. సో ఆ రోజు కంప్లీట్గా యూటిలైజ్ చేసుకొని అలాగా ఈ ప్రిపరేషన్స్ అన్ని 1 day ముందుగా అనుకున్నాము ఈసారి పెట్టాలి అని చెప్పేసి. సో ఇంతకు ముందే మార్కెట్కి వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చేసాము నేను డాడీ. ఎందుకంటే ముందు రోజు తేవడం అంటే అది కూడా మన నంద్యాల రోడ్స్ బైర్మల్ స్ట్రీట్ అంటే మా బాబాయ్ చెప్పాల్సిన అవసరం లేదు. అంత ట్రాఫిక్, డస్ట్, ఇంకా రష్ మామూలుగా ఉండదు. సో ఫైనల్గా మేమైతే ఇలాగా చీర అయితే కట్టేసాము. సో కింద హైట్ కోసం అని చెప్పి చిన్న స్టూల్ వేసామన్నమాట. సో దట్ అమ్మవారు కొంచెం పెద్దగా కనిపిస్తారని. అండ్ ముఖావళి వచ్చేసి ఇది. సో ఇది మెటల్ది. ఇంతకుముందు ప్లాస్టిక్ ఉండేది కానీ నాకు అది నచ్చలేదు. అండ్ అందుకు ఇది ముఖావళి ఇలా తీసుకొని ఇదంతా మేమే డెకరేట్ చేసుకున్నాం అనమాట, కుందన్స్ అవన్నీ అంటించి. సో మొన్న ఒకటి ఏదో చూస్తున్నప్పుడు వినిపించింది అనమాట ప్రవచనాల్లో. అదేంటి అంటే పూజ చేసేది ఒక్కటే కాదు, పూజకు ముందు చేస్తున్న ప్రిపరేషన్స్ కూడా పూజతో సమానమే అంట. ఎందుకంటే అంత బాగా పూజ రావాలి అని చెప్పేసి చేస్తున్న కష్టం కూడా పూజ కిందకే వస్తుందంట. సో చాలా మంచిగా అనిపించింది అనమాట నాకైతే. ఏదో పూజలో కూర్చుంటేనే పూజ చేసినట్టు కాదు, దాని ముందు చేస్తున్న శ్రమ కష్టం అంతా కూడా అందులో భాగమే అని చెప్పేసి.
ఇదంతా కూడా లిటరల్గా 1 అవర్లో కంప్లీట్ చేసేసాను నేను. ఎందుకంటే మళ్ళీ వెంటనే పెళ్ళికి వెళ్ళాలన్నమాట. సో వెంటనే గబగబా అని చేసేసుకున్నాము. సో బ్యాక్ డ్రాప్ వచ్చేసి సింపుల్గా పెడదాం అనుకున్నా, బట్ అట్ ద ఎండ్ ఇట్ వాజ్ ఆసమ్. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఈ స్టాండ్ అయితే ఫోటో స్టాండ్ అనమాట. ఈ స్టాండ్ అరేంజ్ చేసేసుకొని వెనకాల వచ్చేసి కార్పెట్, అది కొత్త కార్పెట్. సరే ఎప్పుడు ఎందుకు కింద వేయడము, ఇలా ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి వెనకాల వేసా బ్యాక్ డ్రాప్ లాగా. సో ఉన్న ఫ్లవర్స్ అన్నీ కూడా పెట్టేశాము. ఇంకా చిన్నగా అనుకుంటాం కానీ అదే హైలైట్ అయిపోతాయి కదా లాస్ట్కి వచ్చేసరికి. సో ఫైనల్గా ఇలా అన్నమాట, ఇలా వచ్చింది. అండ్ దెన్ ఇంకా అమ్మవారికి జ్యువెలరీ అండ్ జడ అవన్నీ కూడా ముందు రోజే పెట్టేసుకున్నాము. ఎందుకంటే నెక్స్ట్ డే నాకు వర్క్ ఉండింది అండ్ ఆల్సో పెళ్ళి అన్నీ ఉన్నాయి. సో మార్నింగ్ లేవంగానే నైవేద్యాలు అవన్నీ చేసుకోవడానికి టైం ఉండదు కదా. సో ముందు రోజే అన్నీ చేసేసామన్నమాట. లిటరల్గా జస్ట్ ఊరికి దీపం అంటియడం అంతే. అండ్ మోర్ ఓవర్ ముందు రోజు చేసుకుంటే చాలా అంటే చాలా పని తగ్గిపోతుంది. జస్ట్ ఫుడ్ వరకు మనం చూసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్గా మా అమ్మవారు ఇలా తయారయ్యారనమాట. ఎలా ఉన్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చారు. అనుకున్న దానికంటేను చాలా 100 రెట్లు ఎక్కువగానే వచ్చింది, సూపర్గా వచ్చింది అని. సో ఇంకా నాకైతే జస్ట్ డెకరేట్ చేస్తే సరిపోదు, కొంచెం ఆ లైట్స్ ఉంటేనే దానికి ఎక్స్ట్రా అందం యాడ్ అయినట్టు అనిపిస్తుంది. సో వాట్ యు సే, నిజమా కాదా? ఫైనల్ లుక్ అనమాట ఇది. ఇంకా పూజకు ముందు ఒకసారి అట్లాగా అన్ని చెక్ చేసుకుంటున్నాము, అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పేసి. మమ్మీ అయితే సూపర్ ఫాస్ట్గా అసలు అన్ని నైవేద్యాలు అన్నీ చేసేసారు. నైటే తాంబూలాలు అవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే వచ్చే వాళ్ళకి ఎంతమంది పిలుస్తున్నాము అని చెప్పేసి. ఆ రోజు ఎటువంటిది లేట్ అవ్వకూడదు అన్న ఒక ఉద్దేశంతో ముందు రోజు నైట్ లేట్ అయినా కూడా అన్నీ కంప్లీట్ చేసుకునే పండుకున్నాము. శ్రావణ మాసం వస్తేనే ఇంకా అందరి ఇళ్ళు కలకల్లాడుతుంటాయి, దట్టు ఫ్రైడేస్ అయితే. ఇంకా అప్పటి వరకు కలవని మనుషులు కూడా ఆ వీధిలో అందరూ ఇంటికి వెళ్ళి రావడం, తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడాలు అంతా చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే. సో ఇదనమాట ఫైనల్గా మా అమ్మవారు ఆఫ్టర్ పూజ ఎలా రెడీ అయ్యారు. మా ఇంట్లో మా డాడీయే అనమాట పూజ చేసేదనమాట. సో అన్నీ రెడీ చేసి పెట్టేస్తాము A to Z. మంత్రాలు ఇవన్నీ కూడా చాలా బాగా చెప్తారు డాడీ అయితే. అండ్ దట్టు నాకు ఇంకా విని చిన్నప్పటి నుంచి నాకు కూడా వచ్చేస్తాయి అనమాట బై హార్ట్ లాగా. అండ్ ఆ మంత్రాలు విన్నప్పుడు కూడా తెలియని వైబ్రేషన్స్ వస్తాయి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా కామ్గా ఉంటుంది మొత్తము కూడాను. సో అవి మీరు కూడా కొన్ని వినండి. బిఫోర్ దాట్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ వరలక్ష్మి వ్రతం అప్పుడు మేము ప్రీవియస్ వీడియోలో చూసింటారు కదా మీరు, మేము దాన వేసినప్పుడు ఆవుల దగ్గర వెళ్ళాం కదా, ఆ గోశాలలో ఆవు పేడ తెచ్చుకున్నాం అనమాట. ఆ ఆవు పేడతో చేసినట్టుగా అనమాట ఈ పిడకలు. సో ఇది అయితే చాలా అంటే చాలా మంచిదంట ఇంటికి. అండ్ న్యాచురల్ డూప్ స్టిక్స్ కూడా. గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి అలా పూజ అంతా బాగా జరిగింది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉన్నిందనమాట. సో దీని తర్వాత ఈవినింగ్ అందరికీ వాయినాలు ఇవ్వడానికి పిలిచామన్నమాట. సో
సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.